హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాదుషా అనగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు కదా. వాటిని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఏ స్వీట్కైనా సాల్ట్ ఉంటే బాగుంటుంది. చిటికెడు సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ కరిగించుకున్న నెయ్యి వేసుకొని ఇవన్నీ ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా 4-5 సార్లు స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్పూన్ తీసేసి చేత్తోటి 4-5 సార్లు ఈ పిండిని బాగా మద్దన చేసుకోవాలి. ఇలా మద్దన చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా చేత్తో పిండిని నొక్కి పట్టి చూస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా పిండిని కలుపుకుంటే బాదుషాలు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. అలానే మరీ మందంగా కాదు, పలుచుగా కాదు, సెమీ సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. బాదుషాలకి ఎప్పుడైనా సరే కొంచెం పిండి అనేది మనకి చేతికి అతుక్కునేటట్లు కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యూస్ చేశానండి 1 కప్పు మైదా పిండికి. ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన మళ్ళీ 1 టీ స్పూన్ వరకు కరిగించుకున్న నెయ్యి వేసుకొని 4-5 సార్లు బాగా ఈ పిండిని ఈ నెయ్యిలో కలిసిపోయే విధంగా మద్దన చేసుకోవాలి. ఇలా మద్దన చేసుకుంటేనే పిండి అనేది కొంచెం జిగటగా లూజుగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. వేరొక ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార, ఈ పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పంచదారని బాగా కరిగించుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పంచదార సరిపోతుంది. తక్కువ తినేవారైతే 1/4 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకా రాలేదు, మరొక 2 నిమిషాల పాటు ఈ పంచదారని బాగా కరిగించుకుందాము. ఇలా కరిగించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. తీగ పాకం వచ్చింది కదా. మరి ముదురు పాకం అవసరం లేదండి. ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరి ముదురు పాకం పట్టుకుంటే మనం బాదుషాల్ని ఫ్రై చేసుకునే లోపు బాగా గట్టిగా అయిపోతుంది. మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లూజ్ పాకం పట్టుకోవాల్సి వస్తుంది. అంత పని లేకుండా ఇలా తీగ పాకం పట్టుకొని 2-3 సార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాము. మనం 15 నిమిషాల క్రితం నానబెట్టుకున్న మైదా పిండిని మరొక 2-3 సార్లు బాగా మద్దన చేసుకుందాము. ఇలా మద్దన చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిట్టి బాదుషాలను చేస్తున్నాను, అందుకని కొద్దిగా పిండి తీసుకొని చిన్న ఉండలుగా చుట్టుకుంటున్నాను. అదే మీకు కొంచెం పెద్ద సైజులో బాదుషాలు కావాలంటే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం లైట్గా పులిసిన పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బాదుషాలు కూడా చాలా క్రిస్పీగా జ్యూసీగా వస్తాయండి. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. బాల్స్ అన్నింటినీ ఒకే సైజులో చేసుకోవాలండి. ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా చేసుకోకూడదు. ఇలా ఒకే సీక్వెన్స్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ తీసుకొని మనం చపాతీని అయితే ఎలా రుద్దుకుంటామో అలా ఒకసారి రుద్ది చేత్తోటి మధ్యలోకి ఇలా ప్రెస్ చేయాలి. 2 వైపులా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 వైపులా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రోల్ చేసుకొని 2 వైపులా ప్రెస్ చేసుకొని 2 వైపులా హోల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాదుషాలు అనేవి పొరలుగా వస్తాయి. పాకాన్ని సింపుల్గా పీల్చుకుంటాయి. బాదుషాలని చేసుకునేటప్పుడు మరీ పలుచగా కాదు, అలానే మందంగా కాదండి. ఇలా సెమీ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదేవిధంగా మిగతా బాల్స్ అన్నింటినీ ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలి. 2 వైపులా ప్రెస్ చేసుకొని 2 వైపులా హోల్స్ పెట్టుకొని బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలన్నింటినీ ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాదుషాల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వదలాలి. మనం బాదుషాల్ని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లోకి కానీ చేంజ్ చేసుకుంటే ఒకవైపు ఫ్రై అయ్యి మరొక వైపు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. లోపల కూడా పిండి అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు. బాదుషాల్ని ఆయిల్లోకి వదిలిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇవి పైకి తేలుతున్నాయి కదా. ఇలా తేలుతున్నప్పుడు చిన్న స్పూన్ తీసుకొని 2 వైపులా తిప్పుకుంటూ 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ బాదుషాలని ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాదుషాలు అనేవి పాకాన్ని సరిగ్గా పీల్చుకోకుండా
పైన పాకాన్ని పీల్చుకొని లోపల పీల్చుకోకుండా గట్టిగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒకసారి పంచదార పాకాన్ని చెక్ చేసుకుందాము. పంచదార పాకం అనేది గట్టిపడలేదు కదా, చిక్కగా రాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పంచదార పాకాన్ని ఒకసారి వేడి చేసుకుందాము. అంతలోపు బాదుషాలను చెక్ చేసుకుందాము. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆ వేడి మీదే పంచదార పాకంలో వీటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ చిన్న గరిటెతో కానీ రెండు వైపులా కదుపుకొని మూత పెట్టుకొని ఈ బాదుషాలని పక్కన పెట్టుకుందాము. మనం సెకండ్ బ్యాచ్ వేయబోయే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ మొత్తం వేడెక్కుంది కదా, మరీ విపరీతమైన వేడి ఉన్నప్పుడు వేసామంటే బాదుషాలు మాడిపోతాయి. సో సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు ఈ టిప్ను పాటించండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాదుషాల్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ బాదుషాల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ వేడి మీదే పంచదార పాకంలో వేసుకొని రెండు వైపులా తిప్పుకొని మూత పెట్టుకొని 1 నుండి 2 గంటల పాటు బాదుషాల్ని పంచదార పాకంలో బాగా నాననివ్వాలి. ఇది చలికాలం కనుక బాదుషాలు అనేవి పంచదార పాకాన్ని పీల్చుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. 2 గంటల తర్వాత చూడండి, బాదుషాలు పంచదార పాకాన్ని చక్కగా పీల్చుకున్నాయి కదా. నాకైతే ఇలా తిక్కుగా ఉండడం అయితే ఇష్టం. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ జ్యూసీ బాదుషా రెడీ అయినట్లే. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీటిని 8 కంటైనర్లో 3 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.